కానీ నాడు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాలలో సముద్రయానం నిషేధం. అలా చేసిన వారిని కులం నుంచి బహిష్కరణ చేసేవారు. విధి విచిత్రం, నాటి వరకు అతని విదేశీయానానికి అడ్డుపడిన తల్లికి ఒక రాత్రి కల వచ్చింది. ఆ కలలో వారి కులదైవం నామగిరి కనిపించి, కొడుకును విదేశాలకు పంపించు, అతనికి ఇష్టమైన లక్ష్యం అందుకునేందుకు అడ్డు తగలగని చెప్పిందట. అలా తల్లి అనుమతి లభించడంతో తల్లిదండ్రులను, భార్యను మద్రాసులో వదిలి 1914 మార్చి 17న నెవాసా అనే నౌకలో ఇంగ్లాండ్కి బయలుదేరాడు. ఏప్రిల్ 14న ఆ నౌక ఇంగ్లాండ్ చేరేసరికి నెవిల్లి స్వయంగా రేవుకు వచ్చి శ్రీనివాస రామానుజన్కి స్వాగతం చెప్పాడు. అతని ఇంట్లోనే మకాం ఏర్పాటు చేశాడు. 6 వారాలు అక్కడ ఉంటూనే ప్రొఫెసర్ హార్డీ వంటి వారితో కలిసి తన మ్యాథమెటిక్స్ పరిశోధనలు చేశాడు రామానుజన్. సుమారు 5 ఏళ్ల పాటు శ్రీనివాస రామానుజన్ కేంబ్రిడ్జ్లో ఉన్నారు.